శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో 2025వ సంవత్సరంలో మనకి ఫిబ్రవరి నెలలో 1వ తేదీ నుంచి 28వ తేదీ లోపల మనకి ఏ రోజుల్లో గృహప్రవేశానికి ముహూర్తాలు ఉన్నాయో పంచాంగం ప్రకారం క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. పంచాంగం ప్రకారం మనకి ఈ నెలలో వచ్చేసి ఫిబ్రవరి 2వ తేదీన ఆదివారం చవితి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈ రోజున మనకి గృహప్రవేశానికి అనుకూలంగా ఉందండి. తర్వాత 3వ తేదీన సోమవారం రోజున పంచమి తిథి రేవతి నక్షత్రం అండి. ఈ రోజు కూడా గృహప్రవేశానికి అనుకూలంగా ఉందండి. తర్వాత 6వ తేదీ గురువారం నవమి తిథి కృత్తికా నక్షత్రం అండి. కృత్తికా నక్షత్రాన్ని బట్టి మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత 7వ తేదీ శుక్రవారం రోజున దశమి తిథి రోహిణి నక్షత్రం అండి. ఈ రోజు కూడా గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయి. తర్వాత ఫిబ్రవరి 8వ తేదీన శనివారం ఏకాదశి తిథి మృగశిర నక్షత్రం. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. తర్వాత ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం ద్వాదశి తిథి ఆద్రా నక్షత్రం. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. తర్వాత 10వ తేదీ సోమవారం రోజున త్రయోదశి తిథి పునర్వసు నక్షత్రం. ఈ రోజు కూడా ముహూర్తాలు చాలా ఉన్నాయండి. తర్వాత 12వ తేదీ అండి బుధవారం రోజున పౌర్ణమి తిథి ఆశ్లేష నక్షత్రం. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. తర్వాత 13వ తేదీ అండి ఈ రోజు నుంచి మనకి మార్గశిర మాసం బహుళ పాడ్యమి తిథి అండి. ఈ రోజున మనకి మార్గశిర మాసం బహుళ పాడ్యమి తిథి మఖా నక్షత్రం గురువారం అండి. ఈ రోజు కూడా గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయి. తర్వాత 14వ తేదీన శుక్రవారం రోజున విద్యా తిథి పుబ్బ నక్షత్రం అండి. ఈ రోజు కూడా గృహప్రవేశానికి ముహూర్తాలు చాలా ఉన్నాయి. తర్వాత 15వ తేదీ శనివారం రోజున తదియా తిథి ఉత్తరా నక్షత్రం. ఈ రోజు కూడా గృహప్రవేశానికి ముహూర్తాలు చాలా ఉన్నాయండి. తర్వాత 16వ తేదీ అండి ఆదివారం రోజున చవితి తిథి హస్త నక్షత్రం. నక్షత్రాన్ని బట్టి మనకి ముహూర్తాలు చాలా ఉన్నాయండి. తర్వాత 17వ తేదీ సోమవారం రోజున పంచమి తిథి చిత్తా నక్షత్రం. ఈ రోజు కూడా గృహప్రవేశానికి ముహూర్తాలు చాలా ఉన్నాయి. తర్వాత 18వ తేదీన మంగళవారం రోజున షష్ఠి తిథి స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రంలో మనం ఎటువంటి శుభకార్యాలను చేసుకోవడానికి చాలా అనుకూలం అండి. తర్వాత 20వ తేదీన సప్తమి తిథి విశాఖ నక్షత్రం అండి. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత 21వ తేదీన మనకి అష్టమి తిథి అనురాధ నక్షత్రం శుక్రవారం అండి. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయి. తర్వాత 22వ తేదీన శనివారం రోజున నవమి తిథి జ్యేష్ఠ నక్షత్రం. ఈ రోజైతే వర్జ్యం లేదండి. జ్యేష్ఠ నక్షత్రంలో మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. తర్వాత ఫిబ్రవరి 23వ తేదీన ఆదివారం దశమి తిథి మూలా నక్షత్రం. ఈ రోజు కూడా గృహప్రవేశానికి ముహూర్తాలు చాలా ఉన్నాయండి. తర్వాత 24వ తేదీన సోమవారం ఏకాదశి తిథి పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. ఇదండి మనకి ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరంలో ముఖ్యంగా మనకి 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 1వ తేదీ నుంచి 28వ తేదీ లోపల గృహప్రవేశానికి ముహూర్తాలు ఇవన్నీ కూడా నేను పంచాంగాలను అనుసరించి మీ అందరికీ తెలియజేస్తున్నానండి. ఈ డేట్స్ అనేటివి అందరికీ ఒకలా ఉండవండి. వారి జన్మ నక్షత్రాన్ని బట్టి వాళ్ళ జాతకాన్ని బట్టి ముహూర్తం టైమింగ్స్ అనేటివి మారుతూ ఉంటాయండి. కానీ ఈ డేట్స్లో మాత్రం గృహప్రవేశాలు అనేవి చేసుకోవచ్చు. ఈ డేట్స్లో మీకు ఏది కుదిరితే ఆ రోజున మీరు గృహప్రవేశాన్ని కానీ గృహ శంకుస్థాపనలు కానీ మీరు డేట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చండి. మనకి మన ఛానల్లో అయితే ఫిబ్రవరి నెలలో రాబోతున్నటువంటి వసంత పంచమి రథసప్తమి అలానే శ్యామల నవరాత్రులు అన్నిటికీ పూజా విధానం వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.